ప్రభుత్వ భూములను వేలం వేసి అమ్మొద్దని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య వ్యతిరేకించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థుల జేఏసీ జాతీయ అధ్యక్షులు నీలా వెంకటేశం, విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జల్లంపల్లి అంజీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ధర్నాకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు ప్రజల అవసరాలకు, పేదల ఇండ్లు కట్టుకోవడానికి, ప్రభుత్వ హాస్టల్స్ కొరకు వినియోగించాలన్నారు. అంతేకాని అమ్మడానికి కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములు అమ్మే నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వ హాస్టల్, గురుకులాలకు స్థలాలు కేటాయించి సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎస్టీ కాలేజ్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, అదేవిధంగా కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు నెలకు గర్ల్స్కు 1000 రూపాయల ప్యాకెట్ మనీ, బాయ్స్కు 500 రూపాయల ప్యాకెట్ మనీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వేలాది మందితో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఊళ్ళలోకి పోయి చదువు మానుకుంటున్నారు. అందుకే కోర్స్ అయిపోయాక 2 సంవత్సరాలు స్టడీ సర్కిల్లో కోచింగ్ ఇప్పించి వాళ్ళకి జాబ్లో లేదా ఏదైనా ఉపాధిలో సెటిల్ అయ్యే వరకు కూడా ప్రభుత్వం సపోర్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు రాజ్యసభ సభ్యులు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు 3 సంవత్సరాల నుంచి రెంట్లు ఇవ్వడం లేదు, తక్షణమే విడుదల చేయాలని. రెండోది, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఒక అద్భుతమైన స్కీమ్ని ఆర్ కృష్ణన్న 5 రోజులు అమర నిరాక్ష పెట్టడం జరిగింది. దాని నిబంధన ఎత్తేసి బీసీ విద్యార్థులు ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ చదువుకున్న విద్యార్థులందరూ కూడా పూర్తి ఫీజులు ఇవ్వాలని. రెండోది, హాస్టల్ విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వాలని. రెండోది, ఇంటర్ డిగ్రీ చదివే విద్యార్థులకు పక్క రాష్ట్రాల్లో 20,000 స్కాలర్షిప్ ఇస్తారు. ఈ ప్రభుత్వము 5,500నే ఇంకా 3 సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదు. ఈరోజు డిగ్రీ, ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్థులు పై కోర్సులు పోవాలన్నా, వాళ్ళు జాబ్స్కి వెళ్ళాలన్నా ఈ పెండింగ్ స్కాలర్షిప్ ఇవ్వకపోతే విద్యార్థులు చాలా ఇబ్బంది పడి రక్తాలు అమ్ముకునే పరిస్థితి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు ఇదే నా ప్రజాపాలన అంటే. ఈరోజు ప్రజాపాలన అంటే ముఖ్యమంత్రి ప్రమాణం చేసేటప్పుడు విద్యార్థి నిరుద్యోగులు గత ప్రభుత్వం విస్మరించింది, విస్మరించకుండా వాళ్ళకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పింది. ఇదే నా ప్రాధాన్యం అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేసి హాస్టల్ విద్యార్థులకు సొంత భవనాలు కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ భూములు రేపు భవిష్యత్ తరాలకి లేకుండా ఈరోజు 1000 కోట్లకు మీరు అమ్ముతా ఉన్నారు. ఈరోజు ఆ 1000 కోట్లకు విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడానికేనని చెప్పి మేము అడుగుతా ఉన్నాం.